ఆదర్శ మహిళ దేవి సుదర్శన్ మాజీ శాసనసభ్యులు శ్రీ రౌతు ప్రశంస ప్రజాపత్రిక పూర్వ సంపాదకురాలు రమాదేవి దేవి సుదర్శన్ సంస్మరణ సభ ప్రజాపత్రిక 95వ వార్షికోత్సవం రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీ డి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ రమాదేవి వ్యక్తిత్వాన్ని పలు విధాలుగా శ్లాఘించారు. ఆమె సహనానికి, సౌశీల్యతకు జోహార్లు అంటూ కితాబిచ్చారు. దేవి సుదర్శన్ల ఆదర్శ దాంపత్యాన్ని సోదాహారణంగా కొనియాడారు. ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ నాయకులు శ్రీ పల్లా సుబ్రహ్మణ్యం మొక్కల పట్ల రమాదేవికి ఉన్న ప్రేమాభిమానాలను విశదీకరించారు. తమ తండ్రి స్వర్గీయ పల్ల వెంకన్న గారి పట్ల ప్రత్యేక అభిమానంతో తమ నర్సరీకి వచ్చి ప్రత్యేకించి పలకరించి వెళ్లేవారిని, తమ తండ్రి కూడా దంపతులంటే ఇలా ఉండాలి అంటూ తమకు ఉద్బోధ చేసేవారన్నారు. గంగరాజు డైరీ అధినేత శ్రీ నిమ్మలపూడి గోవిందు మాట్లాడుతూ ప్రజాపత్రిక వారోత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి కూడా హేమీలను అతిథులుగా తీసుకువచ్చేవారని, సభానంతరం మరునాడు తమ డైరీకి వారిని పరిచయం చేసి తమ పాలకోవాను రుచి చూపించేలా చేసేవారని కొనియాడారు. సభలో సుమారు 500 ఫోటోలతో రమాదేవి ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనను చూసి శ్రీ గోవింద సమేతంగా దేశంలోని యావత్ ప్రదేశాలను చూసి రావడం తనను ఎంతో ప్రభావితం చేసిందని, ప్రతి జంట వీరిని ఆదర్శంగా తీసుకొని ఇలాగే పర్యటించి జీవితాన్ని సఫలం చేసుకోవాలని శ్రీ గోవింద్ తన మనసులోని మాటలను వివరించారు. సభలో దళిత మహాసభ నాయకులు శ్రీ పిల్లి డేవిడ్ కుమార్, చిత్తూరు నుంచి ప్రత్యేకించి అతిథిగా వచ్చిన అంధ మెజిషియన్ శ్రీ రమేష్ తదితరులు దేవి ఔన్నత్యాన్ని, మంచితనాన్ని కొనియాడారు. వచ్చిన ప్రతి వారికి పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మల్లె మొక్కలను జ్ఞాపికగా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బ్లైండ్ పీపుల్లో ఉండి మతాన్ని, కులాన్ని సమర్థించేవారే చూసుంటారు. దేవుడు లేడు అని చెప్పినటువంటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారం గతంలో సెకండ్ యాక్టింగ్ ఉండేవాడు, కానీ ఒక బ్లైండ్ ఆప్షన్ నేను చెప్పడం ఈ సమాజంలో కొత్త అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఒక మ్యాజిక్ అయితే చూపిస్తున్నాను. ఈ థ్రెడ్ ని 1000 సంవత్సరాలు మా తాత తపస్సు చేసి తీసుకొచ్చారు. ఎక్కడ ఏమన్నా మాత్రం అడగండి, నాకు తెలియదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చెప్పే వాటికి ఆధారాలు ఉండవు. ఓకే, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ థ్రెడ్ ని నేను ఇలా వెనక్కి వేసుకుంటున్నాను. ఓకే, ఈ థ్రెడ్ ని మీరు చూస్తున్నారు. 1 2 3 1 2 3 1 2 1 2 3 4 5 6 7 8 9 10 4 సెకండ్. ఈ దారం ముందు వెనకుండేది, వెనకున్న దారం ముందుకు వచ్చేసింది. మామూలుగా వెనకున్న దారం ముందుకు రావాలంటే ఇలా అయినా రావాలి, లేకపోతే ఇక్కడి నుంచి వచ్చేయన్నా వదిలేయాలి. కానీ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు చూడండి, మీరు ఈ దారాన్ని మొత్తం పరిశీలించి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ముళ్ళున్నాయి తప్ప దీన్ని తీయడానికి లేదు. అలాంటి సార్ కూడా ఈ దేవి అలాగే సుదర్శన్ గారు వారి యొక్క నిబద్ధతని, సామాజిక బాధ్యతని చాటుకున్నటువంటి ఆదర్శ దంపతులు. అలాంటి దంపతులతో రమాదేవి చాలా తొందరగానే నిష్క్రమించడం మనందరికీ బాధాకరమైనటువంటిది. ఈ సందర్భంగా ఆమెకు నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. అయితే ఒక ఆనంద్ గారు మన శశి హైదరాబాద్ దాన్ని క్లోజ్ చేయడానికి అలవాటు చేస్తున్నాం. ఇందాకే చెప్పారు సుదర్శన్ గారు, పొద్దుటే ఒకసారి మన డాక్టర్ మనం చేసుకోవాలి, తీసుకోవాలి. ప్రజాపత్రిక కుటుంబానికి ఎవరైతే అన్ని విధాలా ఆదరిస్తున్నారో వారిని మనం చేసుకోవడం మన ముందు కర్తవ్యం. మరి దేవిక లేకపోవడం ఒక 4 రోజుల క్రితం వెళ్ళినప్పుడు పైన తీసుకొచ్చి ఆయన డిస్టర్బ్ అవుతున్నారు. అమ్మా ఏమన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగా
మరొకసారి మంచిగా చోట్లు దగ్గర అంటే వెళ్తున్నామని డాక్టర్ కూడా వెళ్తారండి అలా జరిగింది. కానీ షాక్ ఏంటంటే 10 నిమిషాలు మాట్లాడుతున్నాము. నర్సరు చెయ్యండి దాని మీద దండ మీద నర్సరు దండ మీద చేయండి. ఏదో నా పూర్తి చేయగలుగుతుంది. పూర్వం శ్మశానానికి వెళ్ళి డెడ్ బాడీస్ బయటకు తీసి అతను ప్లేట్తో కట్ చేసి లోపల రక్తనాళాలు ఉన్నాయని వెళ్ళని మొట్టమొదటిసారి బయటపెట్టి అలా ఇక్కడ మెడికల్ ఫీల్డ్ ఉన్నతమైనటువంటి స్థితి రావడానికి కారణం ఏంటంటే పెద్ద ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా అవసరం. ఆ విధమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అంటే రిసోర్స్ ఉండాలి కదా. ఆ రిసోర్స్ నిర్మాణమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ నాటాన్ని రావడం నిజంగా చేతులేని అవసరమైనటువంటి ఆ దేహ అవయవాలన్నీ కూడా పట్టుదానం చేసి ఇంకొక జీవికి ఆ పళ్ళు ఉపయోగించారు. ఆ విధంగా వాటిని శ్రీ నిమ్మాలపూడి గోవింద్ గారిని దేవి గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని కోరుతున్నాం. మీరు మాకు ఏ సమావేశం జరిగినా వెళ్ళే గెస్టులకి ఆ బాల్కోవించి పంపిస్తూ ఉంటామండి ప్రజాపత్రిక తరఫున. అలా ఇంతవరకు సహకరించిన గోవింద్ గారికి కృతజ్ఞతలు. వేదిక మీద ఆశీర్వాద పెద్దలకు ప్రజాపత్రిక సదస్సులకు అందరికీ కూడా నమస్కారం. సుదర్శన్ గారితో 3 దశాబ్దాలుగా ఆత్మీయ అనుబంధం ఉంది. వారితో ఎన్నో గంటలు కూర్చుని నాకు నా బోధన చెప్తున్నట్టు ఎప్పుడు కూడా సుదర్శన్ గారు మాట్లాడేవారు. మీరు మా ప్రజాపత్రిక కుటుంబంలో ఒక సభ్యులండి అని చెప్పి ప్రతి కార్యక్రమానికి ఎక్కడున్నా సరే ఆప్యాయత అనుబంధంతో సుదర్శన్ గారు ఒక్కడే కాదు, దంపతులు ఎదురు వచ్చి ఆహ్వానించిన సంఘటన ఎన్నో సందర్భాల్లో నేను అనుకునేవాడు. ఆదర్శమైన దాంపత్యం ఎలా ఉండాలి. మరి ఆ జీవితం చూసినట్లయితే నేను ఒక మొదట అనుకున్నాను, ప్రజాపత్రిక నిర్వహణ చేస్తున్నారు. ఒకప్పుడు గోడపాటి శివరామదేవ్ గారు, తిలక్ గారు, ఆర్పి పెళ్లియాల లాంటి గొప్ప వ్యక్తులు చేసినటువంటి ఈ ప్రజాపత్రిక నిర్వహణ అసలు సుదర్శన్ గారు నిర్వహించగలరా? మాస్టర్ గారు జీవితం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఒక జీవితం వచ్చింది, కానీ దీంట్లో కలం పట్టుకొని ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతారని అంటే దానికి మరి నిజంగా మా సోదరి దేవి గారు ఆమె రావడంతోనే ఆ పత్రిక నిర్వహణకి ఒక గొప్ప శక్తి. ఇవాళ నిత్యం మనం ఎన్నో పత్రికలు చూస్తున్నాం. నేనైతే ఇంచుకు అన్ని పత్రికలు రోజు చూస్తున్నాను. కానీ ప్రజాపత్రిక ఎడిటోరియల్ ఎడ్డింగ్ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అర్థం పట్టేలాగా తీర్చిదిద్దడం అనేది ఓహోలది. ఇప్పుడున్న పత్రికలన్నీ కూడా ఏంటంటే వ్యక్తిగతం కోసం తమ స్వలాభం కోసం నడిచేటువంటి పత్రికలు ఎక్కువ. వాళ్ళు అలా కాదు, సమాజ హితం కోసం సమాజాన్ని మేలుకొల్పు కోసం పనిచేసేటువంటి పత్రిక ప్రజాపత్రిక. అటువంటి పత్రిక నిర్వహణలో మరి అత్యద్భుతంగా
సుదర్శన్ గారు నిర్వహించిన వెనకత అది దేవి గారి యొక్క సహకారం ఉన్నదని చెప్పడంలో ఎట్టి సందేహం కూడా లేదు. మరి అటువంటి వారిద్దరూ దాంపత్య జీవితంలో వారి వివాహం కానించి దేవి గారికి అయితే నాకు తెలుసుకుని మా చిన్నప్పుడే వారి తల్లిగారు లేరు. అటువంటి తల్లి పెంపకంలో లేకపోయినా ఆమె ఎంతో క్రమశిక్షణతో పెరిగి సుదర్శన్ గారితో వివాహం అయిన తర్వాత కుటుంబంలో వారిద్దరి యొక్క జీవితాన్ని చూసినట్లయితే దంపతులకి ఈర్ష్య కలుగుతుంది. వాడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నూతన దంపతుల్లాగే అది కాశ్మీర్ ప్రతిరోజు హాజరయ్యేవారు. ఆమె సేవను వినియోగించుకుని ఇంకా ఆవిడ అద్భుతాలు సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. మరి అందరి తరఫున కూడా ఆ మేడంకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడున్న అందరు ఆశీస్సులు ఆవిడకు ఉండాలని, అలాగే సుదర్శన్ సార్ కానీ మేడం కానీ చేసే కార్యక్రమాలన్నీ చూస్తే ప్రతి కార్యక్రమం కూడా ప్రజాంకిత కార్యక్రమం, సమాజ శ్రేయస్సు కార్యక్రమం, సమాజానికి ప్రజలకు అంకితమైనటువంటి వ్యక్తులు. ఇవాళ చాలా మంది స్వార్థపరుతున్నటువంటి ఈ సమాజంలో ప్రజా శ్రేయస్సు కొని మరి నా తరపు నుంచి కూడా ఈ రకంగా ఉండాలి, సమాజానికి ఎంతో సేవ చేయాలి, ప్రతి స్త్రీమూర్తులందరూ కూడా చైతన్యం చేయాలి అనేటువంటి ఈ దేవి సుదర్శన్ మేడం యొక్క సంకల్పం చూస్తే చాలా అద్భుతమైన సంకల్పం. మరి ఆమె ఇప్పుడు ప్రజెంట్ మనతో లేదు కాబట్టి ఆమె సంకల్పాన్ని, ఏదైతే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటువంటి బాధ్యత ప్రజాపత్రిక కుటుంబ సభ్యులైన మనందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. మన పరిసరాలని మొక్కలు పెంచి లేదా మనకి తెలిసిన వాళ్ళ ద్వారా మొక్కలు పెంచడం ద్వారా ఆమె ఆశయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని మనం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మేడం డిడిపి అండ్ ఫోటోషాప్ ఆమె పేరు మీద కూడా మన సుదర్శన్ సార్ స్టార్ట్ చేసి లేడీస్ అందరికి కూడా ఒక టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చే దిశగా ముందుకు తీసుకెళ్ళడం. మరి చాలా ఖర్చుతో కూడుకున్నట్టయినప్పుడు కూడా ఆ ఫ్యాకల్టీ కానీ ఆ ఖర్చుతో కూడా వాళ్ళు భరించి మీరు అసలు వచ్చి జాయిన్ అయితే చాలు మీకు ట్రైనింగ్ ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తాం అని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది చాలా అభినందించదగ్గ విషయం. జవహర్ మానవతామూర్తి దేవి గారు, జవహర్ మానవతామూర్తి దేవి గారు, జవహర్ మానవతామూర్తి దేవి గారు. వర్ధిల్లాలి ప్రజాపత్రిక, వర్ధిల్లాలి ప్రజాపత్రిక, వర్ధిల్లాలి ప్రజాపత్రిక. వేదిక పెద్దలటువంటి పెద్దలు, ప్రియమైన ప్రజాపత్రిక కుటుంబ సభ్యుల మిత్రులందరూ, ఏటా జరిగేటువంటి ప్రజాపత్రిక వార్షికోత్సవంలో కడకడలాడుతున్నటువంటి ఆ ప్రాంగణం, ఆ వేదికలో వాళ్ళు ఏదో వ్యక్తిస్తారు. వేదిక ప్రక్కన దాన్ని క్లోజ్ చేయడానికి అలవాటు చేసుకున్నాం. ఇందాకే చెప్పారు సుదర్శన్ గారు, పొద్దుటే ఒకసారి మనం డాక్టర్ మనం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ప్రజాపత్రిక కుటుంబానికి ఎవరైతే అన్ని విధాలా ఆదరిస్తున్నారో వారిని మనం చేసుకోవడం మన ముందు కర్తవ్యం. మరి దేవి గారు లేకపోవడం ఒక 4 రోజుల క్రితం నేను వెళ్ళినప్పుడు బయట నుంచి తీసుకొచ్చి కానీ డిస్టర్బ్ అవుతున్నారు. అమ్మా ఏమన్నా
పబ్లిక్లో ఉంటుందండి. అలాగా మరొకసారి మంచిగా తోడు దగ్గర అంటే వెళ్తున్నామని డాక్టర్ కూడా వేస్తారండి అలా జరిగింది. కానీ షాక్ ఏంటంటే అన్ని విషయాలు మాట్లాడుతున్నాము. కూడా ఇచ్చిందని ఇలాంటివన్నీ వాడు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు ఏదైనా చిన్న పని జరిగితే ఫోటో తీయించుకుని పేపర్లో వేసుకుని అది అందరూ ఎంతో ప్రచారం చేసుకుంటారు చాలామంది. కానీ అక్కడ ఏర్పాటు నేను సహాయం చేశాను అని నాకు ఎంత స్నేహితురాలైనా ఆవిడ నోట్లో నేను వెళ్ళలేదు ఆ మాటలు. అసలు నాకు తెలియదు ఆవిడ ఇవన్నీ చేస్తున్నదని కూడా తెలియదు. నాకు ఆవిడ మరణానంతరం మాత్రమే నాకు తెలిసింది. ఒక రచయిత్రిగా పెద్ద పెద్ద ప్రముఖుల్ని తీసుకొచ్చి దేవి గారేంటి ఒక ఆయన అసలు చూడటానికి చాలా ఈ నాగరికత మనుషులకి సంబంధించిన వ్యక్తిలాగా పైన పనిచేసుకుని ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కడ తీసుకొచ్చారు ఆయన అవార్డు పొందినతని. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇందాక చెప్పారు వక్త ఆయన వాళ్ళ యొక్క అందరిలో ఉన్న టాలెంట్ని గుర్తించి తీసుకొచ్చి సన్మానించేవాళ్ళని. అలా ఎవరిని ఏమీ ఆశించకుండా ఒక చెట్టు ఒక నదులు ఇవన్నీ ఒక ప్రకృతి ఏమీ ఆశించకుండా ఎవరికి ఎలా ఇస్తుందో అట్లా ఆవిడ అర్థ జీవితమే గడిపింది. కానీ వ్యర్థమైన జీవితం గడపలేదు. అద్భుతంగా అందరి గుండెల్లో నిలిచిపోయేలాగా ఆవిడ స్ఫూర్తితో చేసరికి అవయవ దానానికి 35 మంది ఎంతమందో ఇచ్చారంటే చూడండి. స్ఫూర్తి అంటే మనిషి సాధించిన దానికి పరమాత్మకి ఏమీ లేదు, నలుగురిని గుండెల్లో నిలిచిపోవడం. నేను ఒక చెట్టుని కానీ ఒక జెండాకున్నంత పొగరు, నేను ఇక్కడ మట్టిని ఒక దేశానికి ఉన్న జెండాకున్నంత పొగరు ఉందంటాడు శేషంగా. అట్లా ఆవిడ ఎంత పొగరుగా ధైర్యంగా ఉన్నారంటే ఆవిడ ఆత్మవిశ్వాసం. తన పిల్లల్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏమీ లేదు, అణచివేతని ఎదుర్కోవడం, స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండడం. అలా స్వయం నిర్ణయాధికారం కలిగేలాగా తన ఇద్దరి పిల్లల్ని పెంచారు, ఉన్నతంగా తీర్చిదిద్దారు. అంతేకాదు ఈ కులమత భేదాలు ఇలాంటివన్నీ దరిచేరని విధంగా, మూఢనమ్మకాలు నమ్మని విధంగా భర్త అడుగుజాడలో నడిచేవారు. అందరికీ నమస్కారం. నాకు దేవి గారికి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే నేను 2009 నుంచి 2000 ఆవిడ చనిపోయిన వరకు 2021 వరకు ఆవిడకి నాకు ఉన్న అనుభవం ఏంటంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేదాన్ని. ఆవిడ కూడా నాకు కూడా ప్రతి విషయాన్ని షేర్ చేసి చెప్పేవారు. ఇలా చర్చగా చేస్తే బాగుంటుందేమో, చాలామంది అనాథులు ఉన్నారు, వాళ్ళకి సాయం చేస్తే మనం ఏ విధంగా ఉపయోగపడతామేమో అని చెప్పేవారు. ఆ ప్రతి విషయాన్ని కాదు, ఆవిడ ఇంట్లో ఏదైనా చేసుకున్నా సరే మేము హెల్ప్ నేను మా అమ్మగారు హెల్ప్ చేయకుండా ఉండేవారు కాదు. అలాగే ఇక్కడ వీధిలో కుమారి గారు ఉండేవారు. ఆవిడ కానీ ఒక జల్లికలు ఆడుకోవడంలో కానీ ఏదైనా చాలా సరదాగా ఉండేవాడు. కానీ దేవి గారు నేను రోడ్డు ప్రతిరోజు ఆవిడకి వెళ్తాను నేను, కానీ ఆవిడ ప్రతిరోజు గుర్తిస్తూనే ఉంటారు. ఎందుకంటే విషయం ఇంకా ఇక్కడ మనకి ఇద్దరు ముగ్గురు మన ముందు చెప్పారు. దేవి సుదర్శన్ గారు మాకు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించారు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇదొకటి ఈ దంపతుల యొక్క విశిష్ట లక్షణం. ఇలా మూడవ విషయం, వారు ఎప్పుడూ కూడా భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా ఒకే మాట మీద పాలు నీరు ఏకమైనట్టుగా వారు ఏ కార్యక్రమం నిర్వహించినా ఎక్కడికి వెళ్ళినా ఒకే వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ రావడం మనందరము చూసాం. సందర్భంగా ఆమెకు నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తుంది. శ్రీమతి దేవి సుదర్శన్ గారి సంస్మరణ సభకు చేసిన అందరికీ నమస్తే.
పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం. పత్రిక ప్రజల యొక్క అభిప్రాయాలను, ప్రజల యొక్క ఆకాంక్షలను తన ముఖం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంది. పత్రికా నిర్వహణ అనేది సామాన్యమైన విషయం కాదు. అది సమయానికి తేవాలి, చక్కగా తేవాలి. ఎవరైతే చందాదారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించాలి. ఇది చాలా కష్టతరమైన విషయం. ఆ విషయాన్ని చాలా చక్కగా ఈ దంపతులు నిర్వర్తిస్తున్నారు కూడా. ఇప్పుడిప్పుడు స్పెషల్ కాదు. వారం అయిందంటే ఖచ్చితంగా పత్రిక వస్తుంది. ఎందుకంటే చాలా పత్రికలు వస్తుంటాయి కానీ కొంచెం సమయాభావం ఉంటుంది. కొన్ని పత్రికలు నెల చివరికల్లా వచ్చి ముంగిట్లో వాళ్తాయి. అది చూసి మనం ఓహో నెక్స్ట్ మంత్ వచ్చేసిందా అనుకుంటాం. నెలవారీ పత్రికలు అయితే ఇది వారి పత్రిక కాబట్టి అలా వారి పత్రిక చక్కగా సమయానికి వస్తుంది. రెండవది ఏంటంటే దీనికి సంపాదకురాలు దేవి సుదర్శన్. పత్రిక ఆవిడ నడుపుతున్నారా, ఆర్టికల్స్ ఆవిడ రాస్తున్నారా, సుదర్శన్ గారు రాస్తున్నారా అనేది తర్వాత విషయం. పెద్దలు, ప్రజాపత్రిక కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను నా పేరు లక్ష్మి. ఇక్కడ మా మ్యారేజ్ అయ్యి 20 years అయ్యింది. ఈ వీధిలోనే ఉండేవారు వాళ్ళు, దేవి గారు. నా మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ అందరూ కూడా ఎక్కువ నెంబర్లు పేదలు పేడ మీద లెక్క పెట్టచ్చు ఎడ్యుకేటర్స్. ఇక్కడ నేను చదువుకునే నేను పీజీ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకున్న బాధలు, నేను చేసిన ప్రైవేట్ జాబులు కొన్ని విషయాలు వేరు చేశాను. ఆ టైంలో దేవి గారు చాలా మోరల్ సపోర్ట్ చేసేవారు. అంటే ఒక అక్క కూడా అలా చేయదు. ఈరోజు నేను ఎప్పుడో వెస్ట్ గోదావరి వచ్చి ఈరోజు ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే ఇంకా ఇండైరెక్ట్గా ఆవిడ నాకు సపోర్ట్ చేశారు చాలా చాలా. లక్ష్మి గారు బాధపడకండి, దేవుడు ఉన్నారు, మీరు స్పిరిచువల్గా మీరు ముందుకు వెళ్ళండి, బాగుంటుంది, మీకు అంతా మంచిగా జరుగుతుంది అని అన్నారు. వీళ్ళ చిన్న పాప, నా మ్యారేజ్ చిన్ని పాప అన్నమాట, పాప ఉంది. చాలాసార్లు ఎత్తుకుని నా బాధని, ఆ పాపని ఎత్తుకుని లక్ష్మి గారు, దేవి గారు నాకు ఇలాంటి పాప ఉంటే నేను అన్నీ మర్చిపోతానండి అని చాలాసార్లు ఎత్తుకు ఒకనొక సమయంలో చాలా హెల్ప్ చేసింది. మోరల్గా నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు కానీ స్పిరిచువల్గా ప్రాబ్లం. మోరల్ సపోర్ట్ అనేది దేవి గారు అందరికీ చేశారు. నాకు చేసిన సపోర్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈవిడి అందరూ కూడా కళ్ళు దానం చేస్తారు కానీ మొత్తం దేహాలందరినీ కూడా ఈవిడ ఇచ్చేసింది. ఇక్కడ ఇందులో ఉన్న ఒక 10% అయినా సరే ఆవిడకి ఆదర్శంగా నిలబడి ఈ సంస్మరణకి గుర్తుగా కనీసం 10% అయినా సరే ఫ్యూచర్లో మనం ఏ టైంలో ఎలా చనిపోతామో తెలియదు. రేపు అనేది మనకి కాదు, నెక్స్ట్ క్షణం అనేది మనకు కాదు. ఆవిడ ఆదర్శంగా తీసుకుని దేవి గారు ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు ఇవ్వలేము అని ప్రతి ఒక్కరు అనుకుంటే మన ఎంత మన హస్బెండ్ కానీ లేకపోతే మన భార్య కానీ ఎవరైనా సరే ముందుగా ఎవరు చనిపోతారో ఏంటో ముందు నా తర్వాత సుఖంగా ఎలా చేశారో తన భార్యని అలా నెక్స్ట్ జనరేషన్ కూడా అందరూ కూడా అలా తయారవ్వాలి. అది ఈ సంస్మరణకి నివాళి అంటే అదే నా ఉద్దేశం. ఇంకొకటి ఆవిడ డోక్రాలో ఆవిడ నాకు ఇళ్ళల్లో చాలా పరిచయం అవుతాయి. ఈ వీధికి వచ్చింది అంటే ఆవిడ 15 సంవత్సరాలు మధ్యలో వాడు ఇక్కడి నుంచి వెళ్ళారు ఈ వీధిలో ఉంది. కానీ ప్రతి వచ్చినప్పుడల్లా కూడా బయట నుంచి లక్ష్మి గారు అంటే పిలుస్తారు, దేవి గారు వచ్చారు అంతే గొప్ప పరిగెట్టకుండా బయటకు వస్తాం. అలా నన్ను ఒకదానే కాదండి, ఈ వీధిలో ప్రతి ఇంటికి కూడా ఆవిడ ఒక ఇంటి ఆడపడుచని నేను గట్టిగా చెప్తున్నాను. అలాంటి ఆడపడుచులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో కూడా ఒక్కళ్ళకి చిన్న చేతులకి ధైర్యంగా చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ ఎవరు లేరు, ఉన్నా కూడా అని అనుకుంటున్నాను. ఇంకోటి అందరూ కూడా ప్రతి ఎక్కడెక్కడో లేని వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళని ఎక్కడ కూడా ఉన్న వాళ్ళని మనం స్మరించుకున్నాం. కానీ దగ్గర ఆవిడ స్మరించుకొని ఆవిడ